అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వార్త ఇంకా ట్రెండింగ్ లో ఉండగానే మరో స్టార్ బాలీవుడ్ జంట శుభవార్తను తమ అభిమానులకు అందించారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ కపుల్ దీపిక పదుకోన్, రణ్వీర్ సింగ్ దంపతులు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ వార్తను స్వయంగా దీపిక పదుకోన్, రణ్వీర్ సింగ్ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అధికారికంగా వెల్లడించారు. మెగా బ్రదర్ నాగబాబు రీసెంట్ గా తన కొడుకు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడు. నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే అంత నమ్మేలా ఉండదన్నట్టుగా సెటైర్లు వేశాడు నాగబాబు. అయితే ఆ ప్రసంగానికి సంబంధించిన ఈ మాటలు నెట్టింట్లో అందరి దృష్టిని ఆకర్షించాయి. అది ఓ హీరోని దృష్టిలో పెట్టుకుని అన్నారంటూ నాగబాబు వ్యాఖ్యలను వక్రీకరించారు. పోలీస్ క్యారెక్టర్ 6 అడుగుల 3 అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది, 5 అడుగుల 3 అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను. ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎవరైనా ఆ మాటలకి నొచ్చుకునుంటే నన్ను క్షమించండి. అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని కావాలని అన్న మాటలు కాదు. అందరూ అర్థం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వేశాడు. ఒరిజినల్ మలయాళం నుంచి తెలుగు మరియు తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయి సూపర్ హిట్ అయింది. అయితే ఈ చిత్రాన్ని గ్లోబల్ లెవెల్లోకి తీసుకెళ్తున్నట్టుగా గత ఏడాది పనోరమా స్టూడియోస్ వారు అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం గ్లోబల్ వైడ్ గా రీమేక్ హక్కులు అయితే వారు కొనుగోలు చేశారట. ఇది వరకే కొరియన్ భాషలో అనౌన్స్ చేయగా ఇప్పుడు హాలీవుడ్ లోకి ఫ్రాంచైజ్ గా తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు కుమార్ మంగత్ పాఠక్ అలాగే పనోరమా స్టూడియోస్ వారు ఇప్పుడు గల్ఫ్ స్ట్రీమ్ మరియు జోట్ ఫిల్మ్స్ వారితో కలిపి దృశ్యం చిత్రాన్ని హాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారట. దీనితో హాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న మొట్టమొదటి ఇండియన్ రీమేక్ గా దృశ్యం నిలిచింది అని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఇక క్యాస్టింగ్, ఇతర వివరాలు ఏంటి అనేవి మున్ముందు రివీల్ కానున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా చిత్రం ఎనిమల్. మరి ఇండియా వైడ్ గా సెన్సేషన్ ని సెట్ చేసిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాకి కూడా సీక్వెల్ ని మేకర్స్ కన్ఫర్మ్ చేయడంతో దీనిపై గట్టి హైప్ నెలకొంది. అలాగే ఈ చిత్రానికి ఎనిమల్ పార్క్ గా మేకర్స్ నామకరణం చేశారు. మరి ఈ చిత్రంలో విలన్ గా కూడా రణబీర్ పాత్రధారుడే కనిపిస్తాడు అని చూపించారు. అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో ఓ క్రేజీ టాక్ బయటకి వచ్చింది. అనిమల్ పార్క్ లో విలన్ గా అయితే బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రీసెంట్ గా షారుఖ్ ఖాన్ డంకీ చిత్రంలో తన అద్భుతమైన నటనతో కదిలించిన విక్కీ కౌశల్ విలన్ గా కనిపిస్తాడు అని రూమర్స్ మొదలయ్యాయి. మరి ఇదే నిజమైతే రణబీర్ వర్సెస్ విక్కీ విజువల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెప్పాలి. రాడిసన్ డ్రగ్స్ కేసు 2 ఏళ్లుగా కొనసాగుతూనే ఉందన్న సంగతి తెలిసిందే. వివేక్ డ్రైవర్ గద్దల ప్రవీణ్, డ్రగ్స్ పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ ను కూడా ఏ11, ఏ12గా చేర్చిన సంగతి తెలిసిందే. రిమాండ్ లో ఉన్న డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ ఈ పేర్లను బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. వివేక్ అనే వ్యక్తి గత ఏడాదికి డ్రగ్స్ కు బానిసయ్యాడని తెలుస్తోంది. అతనితో పాటు డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సింధీ కూడా ఆ హోటల్లో డ్రగ్స్ తీసుకున్నారని చెబుతున్నారు. ఫిబ్రవరి 24న డ్రగ్స్ పార్టీ జరిగిందని, అందులో క్రిష్ తో పాటుగా శ్వేత, లిస్సీ, నీల్ వంటి వారున్నారని చెబుతున్నారు.